హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయిన ఒగ్గానిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు చాలా ఈజీగా, క్విక్‌గా తయారు చేసుకునేది ఈ ఒగ్గానినేనండి. చాలా అంటే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఈవినింగ్ టైంలో కూడా ఏదైనా తినాలి అనిపించినప్పుడు టైం లేకుండా ఉంటుంది కదా! అలాంటి టైంలో ఇలా ఒగ్గానిని చేసుకొని స్నాక్‌లా కూడా తినొచ్చండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని ఉంచుకొని అందులోకి 4 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు, ఒక టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపును కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పోపు కాస్త చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పోపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా స్లైసెస్‌గా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నేనిక్కడ ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలనేవి మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కాస్తంత సాల్ట్‌ని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉందండి. అందుకోసమే చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే లోపల మరొక వైపు మనము బొరుగుల్ని వాష్ చేసేసి నానబెట్టి తీసుకుందామండి. మేమొచ్చేసి బొరుగులంటాము. కొంతమంది మురుమురాలంటుంటారు. మీరు ఎంత క్వాంటిటీలో అయితే ఒగ్గానిని చేసుకుంటారో దాన్ని బట్టి మీరు బొరుగుల్ని తీసుకొని ఇలా నీళ్ళను వేసుకొని నీళ్ళల్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా డిప్ చేస్తే సరిపోతుంది. నేను తీసుకున్న బొరుగులొచ్చేసి 2 నిమిషాల్లో నానిపోతాయండి. జస్ట్ 2 మినిట్స్ ఇలా అంతా మొత్తం నీళ్ళలో ఇలా డిప్ చేసేసుకొని మరి మనం నీళ్ళు మొత్తం కూడా పిండేసి పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న బొరుగులు ఎంతసేపట్లో నానుతాయో దాన్ని బట్టి మీరు నీళ్ళల్లో ఉంచుకొని నానబెట్టి నీళ్ళు మొత్తం కూడా వెళ్ళేటట్టు చేతితో ఇలా పిండి తీసుకోండి. నేను తీసుకున్న బొరుగులైతే 2 నిమిషాల్లో నానిపోయినాయండి. 2 నిమిషాల తర్వాత అన్నిటిని కూడా ఇలా పిండి తీసుకొని ఒక ప్లేట్‌లో పక్కనుంచుకోండి. చూడండి బొరుగుల్లో నీళ్ళనేవి అస్సలు లేకుండా ఇలా పొడి పొడిగా అవ్వాలండి. ఇలా మీరు బొరుగులనైతే పిండి తీసుకొని పక్కనుంచుకోండి. మరొక వైపు ఉల్లిపాయ ముక్కలనేవి మగ్గించుకుంటున్నాం కదండీ! చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని అరకప్పు దాకా వేసుకోండి. ఈ టమోటాలన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ టమోటో ముక్కలనేవి కాస్త మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఇలా టమోటా ముక్కలనేవి పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇలా పసుపును ఆయిల్‌లోకి వేసుకున్న తర్వాత మంటను కంపల్సరీగా లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. అలా అయితే పసుపులో ఉండే పచ్చివాసన పోతుంది. అలాగే ఆయిల్‌లోకి వేసిన వెంటనే పసుపు అనేది మాడిపోకుండా గూడా ఉంటుందండి. ఇలా ఒక నిమిషం పాటు పసుపును వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును అరకప్పు దాకా వేసుకోండి. నేను ఎప్పుడు ఒగ్గాని చేసుకున్నా సరే నాకు నిమ్మపండు పులుపు కన్నా ఇలా చింతపండు పులుపును వేసుకొని ఒగ్గానిని చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే చింతపండు ప్లేస్‌లో నిమ్మరసంనైనా వేసుకోవచ్చు. కాకపోతే నిమ్మరసంని వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి. స్టవ్ ఆఫ్ చేసి మీరు బొరుగుల్లోకి వేసి కలిపినప్పుడు నిమ్మరసం పిండుకొని బాగా కలిపేసుకోండి. ఇలా చింతపండును ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత అరకప్పు దాకా పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన కూడా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించండి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టి పిండి తీసుకున్న బొరుగుల్ని ఇందులోకి వేసుకోండి. ఇలా బొరుగులను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇందాక మనము నానబెట్టి పిండి తీసుకున్న బొరుగుల అన్నిటిని కూడా ఒకేసారి ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి. అదే మనం మీడియం, హై ఫ్లేమ్‌లో గనక పెట్టుకుంటే గనక అడుగున బొరుగులు మొత్తం కూడా అతుక్కుంటాయండి. అందుకోసమే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. ఇలా బాగా తర్వాత మొత్తం గూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుట్నాల పప్పును మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసి వేసుకోండి.
నేను ఇక్కడ అరకప్పు దాకా పుట్నాల పప్పు పొడిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం వేడి చేసుకుని ఉంటాం కదా! ఆ వేడికి మనకు ఒగ్గాని అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా పుట్నాల పప్పును వేసుకొని ఒగ్గానిని తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒగ్గాని అనేది. అంతేకాదు ఒగ్గాని కూడా చాలా పొడి పొడిగా వస్తుందండి. ఒగ్గానిని కాస్త వేడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ బొరుగుల్ని మరి ఎక్కువగా వేడి చేసుకుంటే గనక తినడానికి అంత టేస్టీగా ఉండదు. గోరువెచ్చగా అయ్యేటట్టు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీ అయిన రాయలసీమ ఉగ్గాని రెడీ అండి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి. లేదంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి తురుమును వేసి తయారు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.